దానివల్ల ఇతనికి లాభం ఏమీ లేదు, ఎవరికి, జగన్కి. దానివల్ల లాభం ఏంటి? జగన్కు ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారు. రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతుంది. ఈజ్ ఎ వండర్ఫుల్ లీడర్. మాట మీద నిలబడే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మాట, ఒక పద్ధతి, ఒక ఇదిగా. ఎందుకు ఆయన కాదని, ఆయనకి ఏం జరిగిందో మీకు తెలుసు. పార్టీకి విధేయుడే కానీ ఐ ఆమ్ నాట్ స్లీవ్ ఫర్ ది కాంగ్రెస్ అని సోనియా గాంధీతో అని అక్కడ జగడం జరిగి, గొడవ జరిగి, ఆంధ్రదేశానికి నష్టం జరుగుతుందని అప్పుడు గెలిచిన ఎంపీలను తీసుకెళ్ళి మాట్లాడాడు ఆవిడతో. షీ సెడ్ నో. దెన్ ఓకే, యూ విష్. ఆ తర్వాత మరణం ఎలా అయిందో ఐ డోంట్ వాంట్ టు స్పీక్ నౌ. 4.5 సంవత్సరంలో ఏం చేశాడో, మట్టి, ఇసుక, భూమి, భూస్వామి అయిపోయాడు. అందుకే ఆవేదన. ప్రజలు కాలం వెళ్ళవేళలా ఒకటి కాదు. నువ్వేమైనా పుచ్చపల్లి సుందరయ్యవా? నువ్వేమైనా గౌతు లచ్చన్నవా? నువ్వేమైనా అది కలకటాలో ఆయన జ్యోతిబాస, కేరళలో ఇంకొక ముఖ్యమంత్రి? ప్రారంభంలో డబ్బు లేదు, ఇప్పటికీ డబ్బు లేదు వాళ్ళకి. ప్రారంభంలో నీకు ఎంత ఆస్తి, ఈరోజు ఆస్తి ఎంత? కెన్ యూ ఆస్క్ హిమ్? కెన్ యూ టేక్ హిస్ హిస్టరీ ఫ్రమ్ ది బిగినింగ్? కెన్ యూ ఓపెన్లీ టెల్ ఇన్ ఆంధ్రజ్యోతి ఆర్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఆస్కింగ్ మీ? Can you? It's open challenge. How the money came to me, I will show. From 1975, మా గురువు గారు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎలా వచ్చింది క్లియర్. గో ఫర్ 15 years బ్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి వెళ్ళి ఫైల్ 3. కెన్ యూ టెల్ ఆన్సర్ అబౌట్ హిమ్? కెన్ యూ గో అండ్ ఆస్క్ హిమ్ హౌ మచ్ మనీ? ఈజ్ నాట్ పోచలపల్లి సుందరయ్య, ఈజ్ నాట్ గౌతమ్ లచ్చన్న, ఈజ్ నాట్ సంబడి ఎల్స్. If you ask me how it came, come on. You ask him to show. No. I stayed in the car shed. You also stayed in the small goodies. But how these properties? I don't want to discuss now. I will tell the public, they must know. ఏం తెలుసు మీ బతుకులకి? ఏం తెలుసు? వెళ్ళారా మీరు? ఒక్కసారి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చదివారా? కరప్షన్ గురించి మీకు, కరప్షన్ చేసిన మునిగిపోయిన మీకు, పబ్లిక్ పాలసీ తెలియని మీకు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారు. మీకు అధికారం లేకపోతే మేము చూస్తూ కూర్చుంటామా? మేము దేశభక్తులు తోలు తీసి కింద కూర్చోబెడతాం. ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ని విడగొడతాం అంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం. తమాషాలుగా ఉందా? ఒక్కొక్కరికి విసిగిపోయాం సన్నాసులతోటి. బాధ. మా నేల కాదా ఇది? మా దేశం కాదా ఇది? మేము కాదా ఇది? ఏం మాట్లాడతారు మీరు అందరూ కూర్చోబెట్టి? రాయలసీమ అంటారు. ఏం చేశారు రాయలసీమకు మీరు? ఎంతమంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చారు? రాయలసీమను మీరు ఎందుకు కాపాడుకోలేకపోయారు? రాయలసీమ కర్నూలు నుంచి ఎందుకు వాసన వెళ్ళిపోయినది? ఎందుకు ఆపలేకపోయారు? ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు? ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలా మీకు? స్టీల్ ప్లాంట్కి జగిత్యాల సాయిరెడ్డి చనిపోయాడు తెలుసా మీకు? తెలంగాణలో గుంటూరులో హబీబుల్లా మస్తాన్ చనిపోయారు తెలుసా మీకు ఆ సంగతి? వైజాగ్లో స్టీల్ ప్లాంట్ కావాలంటే గుంటూరులో ప్రాణాలు చచ్చిపోయినాయి. ఇక్కడ ఇంతమంది ప్రాణత్యాగాల మీద ఉంది రాష్ట్రం. మీ కన్వీనియన్స్ కోసం, మీ ఇష్టారాజ్యం కోసం పిచ్చి పిచ్చిగా స్టేట్మెంట్లు ఇవ్వకండి. చాలు. రాష్ట్రాన్ని, ప్రజల్ని విడగొట్టింది చాలు. ఇంకా ఆపేయండి. ఇంక ఇక్కడితోటి. శాంతి. ఇది మీరు ఆలోచించండి. ఇది నా కోపం కాదు, నా ఆవేదన. విభజన, పంజాబ్ డివిజన్ భవిష్యత్తు గురించి ఎందుకు మాట్లాడతానంటే,
ఎందుకు భవిష్యత్తు గురించి మాట్లాడతానంటే, ఈస్ట్ బెంగాల్ 1920s అనుకోండి, బెంగాల్ డివిజన్ రాష్ట్రాన్ని, బెంగాల్ రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చేద్దామంటే దేశం అంతా నిలబడింది విడగొట్టకూడదని. సుభాష్ చంద్రబోస్, లాలా లజపతి, అందరూ, గాంధీ గారితో సహా ఒక రాష్ట్ర విభజనకి బ్రిటిష్ టైంలో. మరి అదే 47కి వచ్చేటప్పటికి, 45కి వచ్చేటప్పటికి దేశమే మత ప్రాతిపాదికన విడిపోతుంటే అందరూ వదిలేశారు. అందరూ అడిగారు, దేనికి ఇట్లా వదిలేశారు ఏంటంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పిన మాటలు, మాకు వయసులో అయిపోయినాయి, పోరాట పట్టిం తగ్గిపోయింది, జైలుకి వెళ్ళి వచ్చాం, అలిసిపోయాం, అందుకని వదిలేయాల్సి వచ్చింది. దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పాత తరం నాయకులకి శక్తి సమర్థత క్షీణించిపోతున్నప్పుడు కొత్త తరమే దాన్ని చేయూతను అందుకోవాలి. అందుకని చెప్తున్నాను ఇది. అందుకని యువతకే చెప్తున్నాను, వచ్చే 50 సంవత్సరాలు మీదే, 2 తరాలు యువత ముందుకెళ్ళాలి. అందుకని మీరు ఈ పిచ్చి, ఈ నాయకులు మాట్లాడే, ముసలోళ్ళందరూ మాట్లాడే మాటలు వినకండి. ముసలి అంటే ఉద్దేశం క్షమించాలి, పెద్దలని కాదు, ముసలి అవకాశవాద రాజకీయ నాయకులు వితిన్ బ్రాకెట్ చెప్తున్నా, వాళ్ళ మాటలు వినకండి, మీరు ఆలోచించండి. అందుకని దేశ సమగ్రతకి భంగం కలిగించే ఎలాంటి శక్తులైనా సరే జనసేన తరపు నుంచి నేను బలంగా గొంతెత్తుతాను. అది నా రాష్ట్రం కానీ నా దేశం కానీ ఎక్కడైనా సరే, దేశ సమగ్రతకి భంగం కలిగించి, సనాతన ధర్మానికి మీరు భంగం కలిగించి, మతాల మధ్య చిచ్చుపెట్టే వ్యక్తులకి ఎవరికైనా సరే నేను సమాధానం చెప్తున్నాను. ఈ రోజున నేను బలంగా స్పందిస్తాను దాని మీద. దీన్ని ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటాం. సో ముగింపు వాక్యాలుగా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలి, వ్యూహం నాకు వదిలేసేయండి, నా జీవితాన్ని పెట్టేశాను దీని మీద, నా కుటుంబాన్ని వదిలేశాను, మీరే నా కుటుంబం అనుకుంటున్నాను. మరి నేను మీ భవిష్యత్తుకి నేను ఎందుకు తాకట్టు పెడతాను? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి నేను వ్యూహం వేస్తే ఆంధ్రప్రదేశ్ బాగుండాలని వ్యూహం వేస్తాను తప్ప పవన్ కళ్యాణ్ బాగుండాలని వ్యూహం వేయడం. అందుకని రాజకీయ వ్యూహం నాకు వదిలేసేయండి. సో మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, సర్వే జనం సుఖినో భవంతు, సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం, అన్ని మతాలని, ఇస్లాం, బౌద్ధం, జైన్, క్రిస్టియానిటీ, అన్ని మతాలని సమానంగా గౌరవించుకుందాం.